మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా యంగ్ లుక్ కావాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. 60లో కూడా 20 లాగా కనిపిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అండ్ కాస్మెటిక్ సర్జరీ ఇలా చెప్తూ ఉన్నారు. వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, నిజంగానే యంగ్గా అవ్వచ్చా, పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదాలా ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా రివర్స్ చేయొచ్చా నిజంగానే ఏజ్ని? అట్లా ఏజ్ రివర్స్ చేయటం అవ్వదండి. కాకపోతే ఏంటంటే మనం 40 ఇయర్స్లో ఉంటే ఒక 30 ఇయర్స్ లాగా అట్లా తీసుకురావచ్చు. 50 ఇయర్స్లో ఉంటే ఒక 30-35 ఇయర్స్ వాళ్ళు ఎట్లా ఉంటారో కొంచెం అట్లా యంగ్ లుక్ తీసుకురావచ్చు. కానీ కంప్లీట్గా ఏజ్ రివర్స్ చేసి చేయటం అవ్వదు. అంటే మనం ట్రీట్మెంట్ చేయటం ఒక్కటే కాదు, మనం చెప్పింది పేషెంట్ కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మెయింటెనెన్స్ ఉండాలా? మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి, ఒక ఫేస్కి ఒక ఫేస్ వాష్, అంటే మన బాడీ సోప్తో ఫేస్ వాష్ చేయకుండా ఒక ఫేస్ వాష్, అది అందరూ వాడే ఫేస్ వాష్ కాకుండా ఏంటంటే ఆయిలీ స్కిన్కి ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ అట్లా ఇస్తూ ఉంటాం. దాని తర్వాత ఫేస్ వాష్ చేయగానే ఒక మాయిశ్చరైజర్, ఎందుకంటే ఫేస్ డ్రైగా ఉంటుంది కాబట్టి. ఎండలోకి వెళ్తే సన్ స్క్రీన్. ఈ 3 ఫాలో అయితే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకా నైట్ సీరమ్స్ అప్లై చేస్తారా, డే సీరమ్స్ అప్లై చేస్తారా, అవన్నీ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. బేసిక్ ఏంటంటే సంవత్సరం దాటిన పిల్లాడి నుంచి మొదలుపెట్టి మనం సన్ స్క్రీన్స్ రాయాలండి. మనం రాయము, అందుకనే మన స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సన్ స్క్రీన్ మీద అసలు రెండు ధోరణులు ఉంటాయి, ఒకటి మంచిదని ఒకటి కాదని. కొంతమంది మంచిది వాడండి అంటారు, కొంతమంది ఏమో అది అసలు మంచిది కాదు, వాడుకోవద్దు స్కిన్ కి. అదే కెమికల్స్ ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్స్, ఆర్టిఫిషియల్ సన్ స్క్రీన్స్ ఇట్లాంటివన్నీ వాడకూడదండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి, జింక్ ఆక్సైడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం ఒక రకమైన క్రికెటర్స్ అది చూస్తూ ఉంటే మన క్రికెటర్స్ ఫేస్ మీద ఒక వైట్ కలర్ లేయర్ లాగా మరి ఎక్కువ రాస్తారు, అవన్నీ ఫిజికల్ సన్ స్క్రీన్స్. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఖచ్చితంగా రాయాలి. యుఎస్, యూకే అటు సైడ్ నుంచి ఎప్పటి నుంచో కల్చర్ ఉంది, మన సైడ్ లేదు. సో సన్ స్క్రీన్ ఒక్కటి రాసుకుంటాం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. మనం తినే ఫుడ్స్లో బోల్ని కెమికల్స్ వెళ్తున్నాయి, వాటి వల్ల రానిది ఒక్క జస్ట్ సన్ స్క్రీన్ ఒక్కటి రాస్తే మన స్కిన్కి డ్యామేజ్ అయ్యేది తక్కువ. ఎంత మెయింటైన్ చేసినా కొంతమంది స్కిన్ డల్గానే ఉంటుంది, కొందరు అసలు ఏం మెయింటైన్ చేయరు. మేము ఒక క్రీమ్ కూడా రాయమని చెప్తారు, కానీ వాళ్ళు చాలా బాగుంటారు. జెనెటిక్స్ అండి. మీకు స్కిన్ ఎంత పల్చగా ఉండి ఎంత ఫెయిర్గా ఉంటారో ఆ స్కిన్ తొందరగా ఏజింగ్ వచ్చేస్తుంది. స్కిన్ ఎవరికైతే కొంచెం థిక్గా ఉండి కొంచెం ట్యాన్ ఉంటారో వాళ్ళకి ఏజింగ్ తక్కువ వస్తుంది. ఏంటంటే మెలనిన్ పిగ్మెంటేషన్. ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే సన్ ప్రొటెక్షన్, మెలనిన్ పిగ్మెంటేషన్ తక్కువ ఉంటే సన్కి ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మెయింటెనెన్స్ అనేది కొంతవరకు మన జెనెటికల్గా ఉంటుంది స్కిన్లో. మనం తీసుకునే హైడ్రేషన్, మనం తీసుకునే ఫుడ్, వీటిని బట్టి మేజర్ కాంపోనెంట్. అది కూడా కాకుండా ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు ఉండాలి. మన ఫేస్కి ఏమీ ప్రొటెక్షన్ లేకుండా ఎండలో తిరుగుతూ ఉండి, బైక్స్ మీద తిరుగుతూ ఉండి డ్యామేజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎంత చేసినా, స్కిన్ని ఎంత డ్యామేజ్ చేసినా కేర్ తీసుకోకుండా 30-35 ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది. 35 to 50 మధ్యలో ఎంత చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. 35 to 50 మధ్యలో బాగా ముసలితనం వచ్చేసినట్టు, బాగా ముడతలు వచ్చేసి కనిపిస్తా స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది. వాళ్ళందరూ ఏంటంటే ముందు కేర్ తీసుకోనాళ్ళు. అప్పుడు కూడా స్కిన్ బాగుంది, 50 ఇయర్స్ వచ్చినా కూడా స్కిన్ బాగుంది అంటే కొంచెం మంచిగా కేర్ తీసుకునేవాళ్ళు అని అర్థం. కేర్ తీసుకోవడం అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా పై పూతలేనా, ఇంటర్నల్ గా కూడా తీసుకోవాలా? నేను చెప్పినట్టు ఇందాక 70 to 80% ఇంటర్నల్ అండి. హెల్దీ ఫుడ్, వాటర్ తీసుకుంటాం. అంటే అసలు నేను జంక్ ఫుడ్ తినొద్దని చెప్పను, అట్లీస్ట్ ఒక 2 మీల్స్ అన్న హెల్దీ మీల్స్ తీసుకుంటే ఒక జంక్ మీల్ తీసుకోవచ్చు. అసలు తీసుకోవద్దంటే ఎవరు విన్నరు, నమ్మరు. సో మంచిగా వాటర్, కనీసం రోజుకి 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకుంటాం. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మినిమం స్మాల్ ఎక్సర్సైజ్, కనీసం ఇంట్లో పైన టెర్రస్ మీద అటు ఇటు నడవటం. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం హెల్మెట్ అది పెట్టుకుని, బైక్ మీద అయితే కొంచెం కేర్ తీసుకుంటాం, మరీ మొహం మీద డైరెక్ట్గా పొల్యూషన్ ఎండ రాకుండా. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే, సోప్స్ కూడా ఎక్కువ కెమికల్స్ ఉన్న సోప్స్ ఇట్లాంటివి వాడకుండా కొంచెం మైల్డ్ సోప్స్ ఇలాంటివి వాడుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఏదో ప్రతిదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకునే వాడాలి అనేది కాదు.
ఒక్కసారి మీరు వెళ్ళి కలిసి నా ఫేస్ ఏ టెక్స్చర్ ఉంది, దానికి ఏం వాడాలని కనుక్కుని అక్కడి నుంచి కంటిన్యూస్గా అయ్యే వాడుకుంటా ఉండొచ్చు. అంటే జనరల్గా అట్లా వస్తారా డాక్టర్ గారు? మాకు ఏదో పెద్ద ప్రాబ్లం వస్తే అప్పుడు వస్తాం మన కానీ. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం అదేనండి. మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. సో మనం ఏంటంటే మనం ఒకసారి వెళ్తే మన స్కిన్ కండిషన్ ఏంటి, మన స్కిన్ ఎలా ఉంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, వీటికి ఏం వాడుకోవాలి అని చెప్తే ఏమేం వాడుకోవాలో చెప్తారు, అది కంటిన్యూస్గా వాడుకోవచ్చు. సోప్ అసలు పెట్టకూడదా ఫేస్ మీద? బాడీ సోప్ ఫేస్కి పెట్టకూడదండి. మన ఫేస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో బాడీకి ఎప్పుడు మనం ప్రొటెక్షన్ ఇస్తాం, మన డ్రెస్ వేసుకునో మనం ఏదో ఒకటి చేసి. ఫేస్కి ప్రొటెక్షన్ లేదు, ఫేస్ ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యే ఉంటుంది, 24 hours ఎక్స్పోజ్ అయ్యే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫేస్కి కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం దానికి ఏమేంటి ఎక్కువ ఆయిలీ ఫేస్ అయితే ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ కానీ, ఆయిల్ కంట్రోల్ థింగ్స్ కానీ, యాక్నీ ప్రోన్ పింపుల్స్ వస్తూ ఉంటే ఒక రకం, పిగ్మెంటేషన్ ఉంటే ఒక రకం, ఎక్కువ డ్రై అయిపోతా ఉంటే ఒక రకం, స్కిన్ కండిషన్ బట్టి మనం చెప్తా ఉంటాం. డాక్టర్ గారు పిగ్మెంటేషన్ అన్నారు. పిగ్మెంటేషన్ అనేది అసలు మేనేజ్ చేసే థింగే కానీ, అంటే జనరల్గా మేనేజ్ చేసుకుంటారు, అంటే డయాబెటీస్ లాగా, కానీ అది పూర్తిగా తగ్గదు, అవునా? పిగ్మెంటేషన్ అంటే ఏంటంటేనండి, మీకు సన్కి ఎక్స్పోజ్ అవుతా ఉండే కొందికి మీకు మొహంలో అంటే ఏదైనా ఇంజురీ అయినా, ఏదైనా సన్కి ఎక్స్పోజ్ అయినా మన బాడీ రియాక్షన్. సో మన మెలనిన్ పిగ్మెంటేషన్, మనం ఎక్కువ ఎండలో తిరుగుతూ ఉంటే మన స్కిన్ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ మెలనిన్ పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ అవుద్ది. మన మొహానికి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా ఎలర్జీ వచ్చినా, ర్యాష్ వచ్చినా, హీలింగ్ ప్రాసెస్లో మెలనిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అది ఇంకా మన లైఫ్ లాంగ్ ప్రాసెస్ అది పిగ్మెంటేషన్ అన్నది. నార్మల్ పిగ్మెంటేషన్ ఏంటి, అబ్నార్మల్ పిగ్మెంటేషన్ ఏంటి? సో నువ్వు మామూలుగా ఎండలో వెళ్ళి వస్తే ట్యాన్ అవుతావు, మళ్ళీ 2 రోజుల్లో నార్మల్ అయిపోతావు. మీరు ట్రిప్కి వెళ్ళి వస్తే ట్యాన్ అవుతారు రాగా, దట్ ఈస్ నార్మల్ పిగ్మెంటేషన్. అబ్నార్మల్ పిగ్మెంటేషన్ ఏంటంటే మొహం మీద మంగు మచ్చలు అని వస్తూ ఉంటాయి, మెలాస్మా అని, ఇక్కడ ముక్కు మీద ఈ సైడ్లు. అదేంటంటే సన్కి డ్యామేజ్ అయిపోయి డీప్ లేయర్స్ ఆఫ్ డర్మిస్ అంటే స్కిన్ లేయర్స్, డీప్ లేయర్స్ నుంచి డ్యామేజ్ అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చేస్తే దాన్ని మెలాస్మా అంటాం. అది ఇంకా మీకు పోదు, టు బీ ఫ్రాంక్ పోదు. ఎవరు ఏం చేసినా మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినా 100% కనిపించేది ఒక 90% తగ్గించి ఒక 10% ఫేడ్ అయిపోయేటట్టు చేయొచ్చు, కానీ మొత్తానికి తీసేయలేం. అందుకని మొత్తం మనం డ్యామేజ్ అయిపోయాక చేసుకునే బదులు ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే. యూజువల్గా ఏమనుకుంటారంటే డాక్టర్స్ అందరూ ఇలాగే చెప్తారు, లక్షలు ఖర్చు పెట్టిస్తారు, వేలు ఖర్చు పెట్టిస్తారు అనుకుంటారు. బట్ ఏంటంటే ఒక్కసారి మనం చేయి దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. కొంచెం వెళ్ళి మినిమం ట్రీట్మెంట్స్, ఇప్పుడు మనం స్విగ్గీ జొమాటోస్కి ఎన్ని ఖర్చు పెడతామండి బయటకు వెళ్తే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మహా అయితే 500 to 1000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్ నిజంగా జెన్యూన్గా అవసరం అయ్యాయి మ్యాక్సిమం 1000-1500లో వచ్చేస్తాయి. మంత్కి మన మీద మనం ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టుకోలేకపోతే మనం ఏం చేయలేం. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు, అదే కంటిన్యూస్గా వాడుకోవచ్చు. మంత్కి మహా అయితే ఒక 500 to 1000 రూపీస్ అవుతాయి. ఒక బిర్యానీ తింటే అవుతుంది కదండి ఇప్పుడు. అంతే. డాక్టర్ గారు ఇప్పుడు ఎట్లా చెప్తారంటే, అసలు స్కిన్ మీద ముడతలు పడకుండా నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను, రింకిల్స్ లేవు, అసలు ఫుల్గా మంచిగా అయిపోయింది అని చెప్తారు. అన్నప్పుడు అక్కడ మీరు ఏదో ఒక కెమికల్ బేస్డ్ ట్రీట్మెంటే చేస్తారుగా? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఫోర్హెడ్ మీద రింకిల్స్ వస్తాయండి, ఈ ఐస్ పక్కన రింకిల్స్ వస్తాయి, లిప్ దగ్గర రింకిల్స్ వస్తాయి, నెక్ మీద రింకిల్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన మొహంలో ఉండే మజిల్స్ మనం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మాట్లాడే కొందికి ఏమవుతుందంటే, మనం ఎలా అయితే జిమ్ చేస్తే ఈ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయో, ఇట్లా మూమెంట్ ఇచ్చే కొందికి ఆ మజిల్స్ స్ట్రాంగ్ అయిపోయి రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే ఒక రకమైన బోటాక్స్ ట్రీట్మెంట్ అని ఇస్తాం, బాట్లినమ్ టాక్సిన్ అని. అది ఇస్తే ఏమవుతుందంటే ఆ మజిల్ని రిలాక్స్ చేసేస్తుంది. సో ఇక్కడ ఎక్కువ ముడతలు వస్తే ఇక్కడ బోటాక్స్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఇక్కడ వస్తే ఇక్కడ ఇస్తాం, ఇక్కడ వస్తే ఇక్కడ ఇస్తాం, ఇక్కడ వస్తే ఇక్కడ ఇస్తాం. సో ఇవన్నీ ఏంటంటే ఏజింగ్ వల్ల వచ్చే చేంజెస్ని మనం దాన్ని కొంచెం మళ్ళీ డిలే చేస్తూ ఉంటాం. ఏజింగ్ని ఎవ్వరు ఆపలేరండి. చాలా మంది ఏజ్ రివర్సల్ అని మీరు ఇందాక ఇంట్రడక్షన్లో అంటా ఉన్నారు, ఏజ్ రివర్స్ చేసుకోవచ్చు. ఏజ్ రివర్స్ అవ్వదండి, ఏజ్ని మనం కొంచెం డిలే చేసుకోవచ్చు అంతే. అంటే చాలా మంది స్టార్స్ చూసాం కదా, వాళ్ళు అసలు వాళ్ళకి ఏజ్ అవ్వదు. ఏజ్ అవ్వకపోవటం కాదు, ఏజ్ అయినట్టు కనిపించదు. మన స్టార్స్ అందరూ ఉన్నారు, సపోజ్ నాగార్జున గారు ఉన్నారు, ఆయన ఏజ్ లా కనిపిస్తారా? కనిపిరు. ఎందుకు కనిపిరు అంటే ఆయన చేసే హెల్తీ హ్యాబిట్. ఆయన చెప్తుంటారు కదా, ఏం తింటాను, ఎలా తింటాను. చాలా మంది అడిగి ఆయన పేరు ఎందుకు తీస్తున్నారంటే చాలా ఇంటర్వ్యూస్లో ఆయన అడుగుతారు. ఆయన చాలాసార్లు అందరికీ ఆన్సర్ చేస్తూ ఉంటారు. హెల్దీ లైఫ్ స్టైల్ అండి, పొద్దున్నే ఒక 1 or 2 hours ఎక్సర్సైజ్, హెల్దీ మీల్,
ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఏజ్ కొంచెం డిలే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏజ్ని ఎవరు ఆపలేం. ఎస్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ కంపల్సరీ మెయింటైన్ చేస్తే మాతో మీకు పని ఉండదు. ఎస్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది చీక్స్ లోపలికి వెళ్ళిపోయాయని దానికోసం ట్రీట్మెంట్కి వస్తారు, లిప్స్ సన్గా ఉన్నాయని అవునండి. దానికోసం అవును ట్రీట్మెంట్కి అవును వస్తారు, నోస్ కరెక్షన్ కోసం వస్తారు, ఇట్లా వస్తారు కదా. మనం కొన్ని వైరల్ వీడియోస్ చూస్తాము. ఎట్లా అంటే పెద్ద పెద్ద స్టార్స్, హాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ కూడా ఫెయిల్ అయిపోయింది సర్జరీ. అవును అట్లా అవునండి. అవుతుందా? అవుతాయండి. ఏదన్నా మనం అదర్ దాన్ నార్మల్. ఇప్పుడు ఎట్లా అంటే లిప్స్ ఉన్నాయండి. అప్పర్ లిప్, లోవర్ లిప్ ఈక్వల్‌గా ఉండాలి. అప్పర్ లిప్ ఇలా బౌ షేప్‌లో ఉండాలి. లోవర్ లిప్ కొంచెం ఇట్లా షేప్. మన ఇండియన్స్‌కి అది కరెక్ట్. వెస్టర్న్ పాపులేషన్‌లో ఏంటంటే కొంతమందికి ప్లంపీ లిప్స్ ఉంటాయి. సో మనోళ్ళేంటి, మనం ఎలా అయితే పిజ్జాస్, బర్గర్స్, పాస్తాస్ ఈటిలకి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నామో, ఆ వెస్టర్న్ లుక్స్ కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్నార్మల్‌గా లిప్స్ అంటే కొంచెం ప్లంపీగా ఇలా పైకి లెగ్స్ ఉండటం ఇట్లా చేద్దామని ట్రై చేస్తున్నారు. చాలా అబ్నార్మల్‌గా ఉంటుంది అది. అది కూడా కాకుండా చిన్, మీరు ఈ మధ్య హీరోయిన్స్ చూస్తే అందరి చిన్ ఒకేలా ఉంటుంది. ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టినట్టు. అవును. అబ్నార్మల్‌గా ఫీల్ చేసుకుంటాం. ఇక్కడ బుగ్గల దగ్గర మేల రెమినెన్స్, చీక్స్ దగ్గర ఎక్కువ ఫీలింగ్. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటేనండి, మీరేదన్నా ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు చేయించుకున్నట్టు మీ ఫ్రెండ్స్ కూడా, సపోజ్ మీరు ఇవాళ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, రేపొద్దున ఆఫీస్కి వచ్చారనుకోండి, మీ వాళ్ళు కూడా ఎవరు రికగ్నైజ్ చేయకూడదు మిమ్మల్ని. ఏదో చేయించుకుందని ఎలా అనాలి మహా అయితే, ఇవాళ నీ ఫేస్ బాగుంది, ఇవాళ నీ ఫేస్ కొంచెం అట్రాక్టివ్గా ఉంది, యంగ్గా కనిపిస్తున్నావు ఏంటి, ఇవాళ ఏం చేసావు నీ ఫేస్ కానీ అడగాలి కానండి. ఏం చేయించుకున్నావు అని అడిగారు అంటే దట్స్ ఏ ఫెయిల్డ్ ప్రొసీజర్. గుర్తుపెట్టుకోండి. సో మన స్క్రీన్ మీద బాగా కనిపించాలి అంటే న్యాచురల్ గా కనిపించాలి. ఈ మధ్య మీకు ఎంతమంది స్టార్స్ న్యాచురల్ గా కనిపిస్తున్నారు? అందరి ఫేస్ లో ఒకలాగే ఉంటుంది. ఒకలాగే ఎందుకు ఉంటున్నాయి అంటే ఏం చేస్తారంటే, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫిల్లర్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అందరు డాక్టర్స్ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఇంత ఎంఎల్ ఇవ్వండి, ఇక్కడ ఇంత ఎంఎల్ ఇవ్వచ్చు అని చెప్తారు. అంతేగాని ప్లాస్టిక్ సర్జన్స్ కి ఎలా ఉంటుందంటే, ఫేస్ ఆర్కిటెక్చర్ అది తెలుసు కాబట్టి కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్, కొంతమంది డర్మటాలజిస్టులు కొంచెం న్యాచురల్ ఈ లుక్స్ మెయింటైన్ చేయటానికి, రిజల్ట్ మెయింటైన్ చేయటానికి చూస్తున్నారు. అలా చేసినప్పుడు ఏంటంటే న్యాచురల్ గా ఫేస్ యంగ్ లా కనిపిస్తుంది కానీ ఏదో అబ్నార్మల్ గా కనిపించదు. ఇట్లా డైరెక్ట్ అంటే మేము డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర రావాలా, డైరెక్ట్ గా మీ దగ్గర రావచ్చా? చూడండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని డర్మటాలజిస్టులు చూస్తారు. మొహమాటలు లేకుండా చెప్తున్నాను. ఫిల్లర్స్, బొటాక్స్, థ్రెడ్స్ ఇలాంటివన్నీ డర్మటాలజిస్ట్ చేస్తారు, ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ మధ్య కొంచెం బాగా వైరల్ అయిన టాపిక్. 2 ఇంజనీర్స్ చనిపోయారు డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే. సో అందుకని ఏంటంటే మన కోర్టు రూల్ పాస్ చేసింది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేయొచ్చు అంటే ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ కానీ, ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్ కానీ చేయాలి. అందరు ప్లాస్టిక్ సర్జన్స్, అందరు డర్మటాలజిస్టులు చేయడానికి కూడా లేదు. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇది మాకు ఎక్కడ జస్ట్ ఏదో మా ప్లాస్టిక్ సర్జరీ కరికులంలో మేము చదువుకునేటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఎలా చేస్తారు, ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇలాంటివన్నీ ఉంటాయి, ఎనాటమీ అని చదువుకుంటాం మేము. కానీ బయటకు వచ్చిన తర్వాత మీరందరూ మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని కాంప్లికేషన్స్ అన్ని ఎలా వస్తే ఎలా మేనేజ్ చేయాలో చూసి ఇవన్నీ నేర్చుకుంటాం. కాబట్టి ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ డర్మటాలజిస్ట్ కెన్ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వీళ్ళిద్దరే చేయాలి. ఇక మిగతా వాళ్ళు ఎవరు చేసినా దట్స్ ఏ క్రైమ్. చిన్న చిన్న అసలు ఒక్కొక్కసారి చూస్తే బ్యూటీ పార్లర్స్ లో కూడా చేస్తున్నారండి, నిజంగా చేస్తున్నారు. ఆటోల మీద కూడా రాస్తున్నారు అన్లిమిటెడ్ హెయిర్ క్రాఫ్ట్స్ 29,999 అని. ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటానికి 5 నుంచి 6 గంటలు కనీసం నాకు పడుతుంది ఫాస్ట్ గా చేస్తే. ఎందుకంటే మాకు సర్జన్స్ కాబట్టి మాకు బాగా అలవాటు సర్జరీ ప్రొసీజర్ చేయటం కాబట్టి టక్ టక్ నేను చేసేస్తా ఉంటే ఓ పక్క నుంచి నా అసిస్టెంట్ ఇంకో చోట హెయిర్ పెట్టేస్తా ఉంటారు. టక్ ఫాస్ట్ గా చేస్తే 5 to 6 hours పడుతుంది. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అని ఇలాంటి ఈ మాత్రం సైజ్ రూమ్ లో ఈ ఆపరేషన్ థియేటర్ లో కూర్చొని చేయాలి. ఏసీకి ఎంత ఖర్చు అవుతుంది, స్టెరిలిటీకి ఎంత ఖర్చు అవుతుంది, డాక్టర్ శాలరీ, మీకు నాతో పాటు ఒక 6 ఉంటారు, ఒక 2 టీము, 2 సిస్టర్లు, 2 బాయ్, వీళ్ళందరికీ శాలరీస్ పే చేయాలి. అసలు ఎక్కడైనా ఎలా కుదురుతుంది, ఎలా పాసిబుల్ అవ్వదు. వీళ్ళందరూ ఏంటంటే ఏదో టెక్నీషియన్లు, ఐడియా లేనాళ్ళు, ఏదో చేయటం వచ్చిన వాళ్ళు, మన ఆర్ఎంపీ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది, చేసేస్తారు. సో మనీ వేస్ట్ అవ్వటం అనేది ఒక కాన్సెప్ట్. మనీ పోతే పోయిన తర్వాత సంగతి. ఇక్కడ నుంచి హెయిర్ తీసి ముందు పెట్టాలి కదా, ఇక్కడ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా తీసేసి సరిగ్గా పెట్టలేదు అనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయింది అనుకోండి. సపోజ్ మీరు బాగా డబ్బులు సంపాదించి నా దగ్గరికి వచ్చారనుకోండి మళ్ళీ చేయమని చెప్పి, నేను హెయిర్ ఎక్కడి నుంచి తీయాలి?
హెయిర్ లిమిటెడ్ కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న హెయిర్ అంతా వాడేస్తే నేను ఇక్కడ హెయిర్ పెట్టాలంటే మళ్ళీ బియర్డ్ హెయిర్, చెస్ట్ హెయిర్ వాడుకోవాలి. డాక్టర్ ఇక్కడ హెయిర్ తీస్తే అక్కడ హెయిర్ రాదా? రాదండి. మనం ఏం చేస్తామంటే వెనకాల హెయిర్ ఇలా ఉంటది కదా కిందకి యాంగిలేషన్. సో మనం ఏంటంటే ఒకటి వదిలిపెట్టి ఒకటి తీస్తాం కాబట్టి ఆ మిగతా హెయిర్ అంతా కవర్ అయిపోతే కనపడదు తీసినట్టు కూడా. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా తీసేస్తే వెనకాల ప్యాచెస్ బాల్ ప్యాచెస్ వచ్చేస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. తీయటం ఒకటి, పెట్టడం ఒకటి. పెట్టే యాంగిలేషన్ అండి. మన ఇండియన్స్ అందరూ ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా దూకుంటాం హెయిర్ కదా. అది యాంగిలేషన్ ఎలా పెట్టాలంటే మనం అదే యాంగిల్లో పెట్టాలి. మనం ఎడపెడ పెట్టేసామంటే ఇలా పెరిగిపోతుంది జుట్టు. సో చాలా మంది నా దగ్గరికి వచ్చే కేసెస్ లో వీ హావ్ డన్ ఆల్మోస్ట్ అబౌవ్ 500 హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, మామూలు ప్లాస్టిక్ సర్జరీస్ కాకుండా. 3/4 ఆఫ్ ద కేసెస్ మామూలుగా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు. 1/4 కేసెస్ ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, సెకండ్ సిట్టింగ్ కోసమో సరిగ్గా లేదనో మోసపోయామనో వచ్చేవాళ్ళు. సో పూర్ థింగ్ ఏంటంటే వెనకాల హెయిర్ ఒక టెక్స్చర్ లో ఉంటుంది, బియర్డ్ ఒక టెక్స్చర్ లో పెరుగుతుంది, చెస్ట్ హెయిర్ ఒకలాగా పెరుగుతుంది. ఇక్కడ హెయిర్ ఉంటే ఇచ్చే రిజల్ట్ దీనికి ఇవ్వలేం. సో మనం మోసపోకూడదని ఎందుకు ఇంతలా చెప్తున్నాం అంటే పేషెంట్స్ అందరూ వచ్చి మాతో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని కాదు. మీరు ఎవరితో అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి, కానీ ఏదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ ట్రైన్ డాక్టర్. లక్నోలో 2 ఇంజనీర్లు చనిపోయారండి. తెలియని ఎన్ని కేసులు ఉన్నాయో మనకి తెలియని. ఎందుకు టర్కీ వెళ్తున్నారు, ఇస్తాన్బుల్ వెళ్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని వస్తామని. టర్కీ నుంచి వచ్చిన కేసులు ఎన్ని కేసులు డెత్ అవుతున్నాయో మనకు తెలియదు. మీ అందరూ కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ కమ్యూనిటీలో అందరూ మా గ్రూపుల్లో మాట్లాడుకుంటారు కాబట్టి తెలుస్తున్నాయి. నోస్ జాబ్స్, రైనోప్లాస్టీస్ కోసం వెళ్ళి డెత్ అయిన కేసు ఉంది ఇండియాలో. టమీటక్ కోసం టర్కీ వెళ్ళి డెత్ అయిన వాళ్ళు ఉన్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం డెత్ అయిన వాళ్ళు ఉన్నారు. టర్కీలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని వచ్చిన కేసు నాకిందే ఐసీయూలో అడ్మిట్ అయింది. ఇన్ఫెక్షన్ వచ్చి తలంతా ఇన్ఫెక్ట్ అయిపోయి మొత్తం పస్సు వస్తుంటే ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్ చేసి జుట్టు తర్వాత సంగతి ముందు ఆయన కాపాడి పంపించాల్సి వచ్చింది. ఎందుకో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఫేస్ అంతా ఒకలాగా స్వెల్లింగ్ వస్తుంది. కంపల్సరీ వస్తుందండి. అంటే ఒక 10 members లో 8 members కి వస్తుంది స్వెల్లింగ్. ఒక 2 ఇద్దరికి రాదు, బాడీ తత్వాన్ని బట్టి. ఒక పేషెంట్ నా దగ్గర మొన్న దసరా ఫెస్టివల్ టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారండి. చేయించుకుంటే ఆయనకి ఎంత స్వెల్లింగ్ వచ్చిందంటే ఐస్ అన్ని క్లోజ్ అయిపోయేంత స్వెల్లింగ్ వచ్చింది. అది ఇన్ఫెక్షనా కాదా? ఇన్ఫెక్షన్ స్వెల్లింగ్ కాదని మనం వర్కప్ చేసుకుని చూసుకుంటాం. ఆ తర్వాత మామూలుగా స్వెల్లింగ్ వస్తుంది, ఇంత స్వెల్లింగ్ ఈయనకి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ తర్వాత అంతా తగ్గిపోయిన తర్వాత పేషెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్. ఆఫ్టర్ 1 week కూర్చోబెట్టి మాట్లాడతా ఆయన రోజుకి ఒక 4 green teas తాగుతారంట. రోజు ఆ వాటర్ లో కొంచెం టర్మరిక్ అండ్ పెప్పర్ వేసుకుని తాగుతారంట. హోమ్ రెమెడీస్. ఎక్కువ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చూస్తున్నారు ఆయన. ఇవన్నీ ఉండటం వల్ల ఏమైందంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఎక్కువైపోయినాయి. ఆయనకి ఇమ్యూనిటీ రియాక్షన్ ఎక్కువైపోయి బాగా స్వెల్లింగ్ వచ్చింది. అది ఆయన మంచి కోసం తాగుతున్నా కొన్ని ప్రొసీజర్స్ లో స్వెల్లింగ్ వస్తుంది. సో మనకి ఏంటంటే బాడీ రియాక్షన్ బట్టి మనం ఫ్లూయిడ్ ఎక్కిస్తాం తలలోకి, అదంతా కిందకు వచ్చి ఎడిమా ఇట్లా కిందకు వచ్చి స్వెల్లింగ్ వస్తుంది. దానికి సింపుల్ లింఫాటిక్ డ్రైనేజ్ మసాజెస్ చెప్తాం. అంటే ఫేస్ ఇలా అనుకుని ఇట్లా మసాజ్ చేసుకుంటా ఉంటే ఏంటంటే ఈ ఫ్లూయిడ్ అంతా నీట్ గా డ్రైన్ అయిపోతుంది అనమాట. ఒక 2 to 3 days స్వెల్లింగ్ ఉంటుందండి. 2 to 3 days నార్మల్ మంచి డాక్టర్స్ చేస్తే ఉంటుంది. 2 to 3 days ఉంటుంది. కొంతమందికి 3 to 4 days కూడా ఉండొచ్చు బాడీ రియాక్షన్ బట్టి. బట్ విత్ ఇన్ 1 week అన్ని సబ్సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చారు అంటే అసలు ఏమేమి కండిషన్స్ చూస్తారు డాక్టర్ గారు? వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీకు స్మోకింగ్ అలవాటు ఉందా అని అడుగుతామండి. స్మోకింగ్ అలవాటు ఉంటే 15 days ఆపేయమని చెప్తాం. సెకండ్ వచ్చేసి మీకు వచ్చిన బాల్నెస్ జెనెటికల్ ప్యాటర్న్, అంటే మీ ఫాదర్కో మీ మేనమామకో మీ తాతగారికో అట్లా ఫ్యామిలీలో రన్ అయ్యే బాల్నెస్సా, లేదు అంటే మామూలుగా ఏదో మల్టీవైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా అని. మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ ఇలాంటివి వచ్చినాయి అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే రివర్సిబుల్ అయిపోతాయి అన్ని, దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయక్కర్లా. జెనెటికల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ ఉంటే మనకు అర్థమైపోతుంది. ఎలా అంటే ఫస్ట్ ఈ హెయిర్ లైన్ వెనక్కి ఇలా 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 రిసీడ్ అవుతా వెనక్కి వెళ్ళిపోతా ఉంటది, తర్వాత ఇక్కడ 2 కలిసిపోయి మొత్తం బాల్డ్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా ఉపయోగం లేదు. సో ఫ్రాంక్గా చెప్పేస్తాం, మీది జెనెటికల్ ప్యాటర్న్ బాల్నెస్, మీకు ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిందే అని చెప్తాం. సో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముందు ప్రీ వర్కప్ ఏంటి అంటే డయాబెటీస్ ఉందా లేదా చూస్తామండి. షుగర్ ఉన్నా కూడా ఆ షుగర్ డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా, కంట్రోల్లో ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్,
మీ థైరాయిడ్ ఎట్లా ఉందో చూస్తుంది. థైరాయిడ్ అన్‌కంట్రోల్ ఉంటే హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో థైరాయిడ్ ఉందా లేదా? నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ కంపాటబిలిటీ. అంటే రేపొద్దున ఏదో వచ్చారు కదా చేసి పంపించేస్తే రేపొద్దున పేషెంట్ మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే పేషెంటా కాదా? ఓహ్! అది కూడా మ్యాటర్ మరి అవుతదా? లేకపోతే నాకే కదండీ అల్టిమేట్‌గా ఆ! బ్యాడ్ నేము. మీరు ఇవాళ వస్తారు, సర్జరీ చేయించుకుంటారు, హ్మ్. ఎళ్ళిపోతారు. మీరు ఏమి కేర్ తీసుకోలేదనుకోండి, హ్మ్. మీకు హెయిర్ రాలేదనుకోండి, అల్టిమేట్‌గా డాక్టర్ వేస్ట్, ఏదో డబ్బులు తీసుకున్నాడు, నేను మోసపోయాను. ఈజీ కదండీ అంటాం. డాక్టర్‌ని అంటాం. మనం పని చేయకపోయినా అందుకే పేషెంట్‌ని కొంచెం ఎడ్యుకేట్ చేసి కూర్చోబెడితే, హ్మ్. వినే పేషెంట్ లాగా అనిపిస్తే అదొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. హ్మ్. సో ఇవన్నీ చూసుకుని పేషెంట్ బ్లడ్ టెస్ట్‌లన్నీ చేపించుకుంటాం. హెచ్ఐవి, హెచ్‌బీఎస్ఏజీ, హెచ్‌సీవీ హ్మ్. మరి సర్జరీ కదండీ! హ్మ్. మాకు కూడా ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు కదా! హ్మ్. అండ్ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ కంటామినేట్ అయితే ఇంకో పేషెంట్‌కి వెళ్ళొచ్చు రేపొద్దున హ్మ్. పొరపాటున. హ్మ్. ఇయన్నీ చూసుకొని వర్కప్ చేసుకొని చేసుకుంటాం. ఓకే. సో, అది ఎంత ఇన్‌పేషెంట్ ఉండాలా వాళ్ళు? లేదండి. హ్మ్. ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. హ్మ్. మార్నింగ్ 9:00 వచ్చి మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ 4:35కి ఇంటికి పంపించేస్తాం. ఓకే. డాక్టర్ గారు వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన బాల్ హెడ్ అని ఎట్లా తెలుస్తది? మొత్తం జుట్టు ఊడిపోతదా? చూడండి, హ్మ్. మీకు మల్టీవైటమిన్ డెఫిషియన్సీ వల్లో హ్మ్. ఏదైనా ఫీవర్ వచ్చో, లేదంటే హ్మ్. ఏదైనా మెడిసిన్స్ వాడటం వల్ల రియాక్షన్స్ వల్లో, హ్మ్. వైరల్ ఫీవర్ వచ్చో, పీసీఓడి వల్లో హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వచ్చే హెయిర్ లాస్ అనుకోండి. హ్మ్. మీకు హెయిర్ లైన్ వెనక్కి రిసీడ్ అవ్వదండి. హ్మ్. హెయిర్ లైన్ ఇక్కడే ఉంటది. జుట్టంతా పలచబడిపోతది. ఓహ్! పల్చగా అనిపిస్తది. డెన్సిటీ తగ్గిపోతది. హ్మ్. సో దట్ ఈస్ దానికి జీఎఫ్సీస్ కానీ, ఎక్సోజోమ్స్ కానీ, పీఆర్‌పీసీ ఇలాంటివి ఏమన్నా చేసి హ్మ్. మనం మల్టీవైటమిన్స్ ఇస్తే ఇంప్రూవ్‌మెంట్ రావచ్చు. హ్మ్. అది లాంగ్ స్టాండింగ్. అలా కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోతే ఆళ్ళకి రాదు. హ్మ్. బట్ ఏంటంటే మనం ట్రై చేయొచ్చు అట్‌లీస్ట్. అలా గాకుండా జెనెటికల్ ప్యాటర్న్ నేను ఇందాక హ్మ్. మీతో అన్నట్టు ఈ సైడ్ నుంచి వెనక్కెళ్ళిపోతా, హ్మ్. ఇక్కడ తగ్గిపోయి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మాత్రం అది హ్మ్. అవ్వదు. అసలు జనరల్‌గా కూడా చెప్తారు. రాలిన జుట్టు చోట మళ్ళీ జుట్టొస్తదని. వస్తదండి. జుట్టనేది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉండదండి. హ్మ్. దానికి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. హ్మ్. అనోజెన్ ఫేజ్, టీలోజెన్ ఫేజ్ అని. మనకి ఎట్లా అంటే సింపుల్‌గా చెప్పాలంటే గ్రోయింగ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్, షెడ్డింగ్ ఫేజ్. హ్మ్. ఇట్లా ఉంటాయి. మీకు జనరల్ పాపులేషన్‌కి అర్థం కావాలి అంటే. మనం ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా ఎంతో కొంత హెయిర్ కింద పడిపోయి అవును. ఉంటది. హ్మ్. అదేంటంటే ఊడిపోవాల్సినవి ఊడిపోతా ఉంటే, హ్మ్. మళ్ళీ లోపల నుంచి కొత్త హెయిర్ గ్రోత్ బయటకొస్తా ఉంటది. హ్మ్. సో, దట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. యెస్. మనకు యంగ్ ఏజ్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా ఎవరికైనా జుట్టు వస్తా ఉంటది, ఊడిపోతా ఉంటది. హ్మ్. అది ఎంతవరకు ఊడిపోతుంది? అది నార్మలా? అబ్‌నార్మలా? అని తెలుసుకోవటమే ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మీరున్నారు, మీకు చూస్తాక బానే ఉంది. స్లోగా ఎట్లా పలచబడిపోతా ఉందనుకోండి, హ్మ్. వెనకాల గ్రోత్ రావట్లేదనుకోండి, దట్స్ అబ్‌నార్మల్. హ్మ్. మీరు మామూలుగా హెయిర్ కోంబ్ చేసుకున్నప్పుడు, షవర్ చేసినప్పుడు ఊడిపోవటం అనేది నార్మల్. పొడవు జుట్టు ఎక్కడ ఉండట్లే కదా డాక్టర్ గారు. అసలు ఎవరి దగ్గర చూడట్లే కదా మనం. అంటే పెంచుకోవట్లేదండి. ఆ! పెంచుకుంటే ఎందుకుంటది? ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. ఆ! ఇదివరకంటే చాలా టైం ఉండేది అందరికి. హ్మ్. సో, మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ స్టైల్‌లో అంత పెద్ద పెద్ద జడలు ఎవరేసుకుంటున్నారు? జనరల్‌గా పొడవు జుట్టు అనేది ఎవరికైనా వస్తదా? ఎవరికైనా వస్తదండి. ఆ! మేల్స్‌కైనా వస్తది, ఫీమేల్స్‌కైనా వస్తది. మీరు పెంచుకుంటారు, మేము పెంచుకోం అంతే. ఈ మధ్య ఒక రీల్ వైరల్ అవుతుంది చూసారా డాక్టర్ గారు? ఏదండి? బ బ బయట అసలు ఏం మెయింటైన్ చేయని బెగ్గర్స్ వాళ్ళకేమో మంచి పొడవు జుట్టు ఉంటది. మెయింటైన్ చేసే వాళ్ళకి జుట్టు ఉండట్లేదు. స్ట్రెస్ కదా! ఓహ్! ఆహా! సింపుల్ థింగ్. బెగ్గర్‌కి అలా అంటే బెగ్గర్ అనకూడదు సారీ. హ్మ్. బయట ఎక్కువ వర్క్ చేయనాళ్ళకి, ఏమీ లేనాళ్ళకి ఆళ్ళకేం స్ట్రెస్ ఉంటది? హ్మ్. డబ్బులు సంపాదించాలా? లేదా ఏదో ఎళ్తాము, డబ్బులొస్తాయి, తెచ్చుకుంటాము, ఇంట్లో హ్మ్. వాళ్ళని చూసుకుంటాం అంతే స్ట్రెస్. హ్మ్. ఇప్పుడు మీకు నాకు అంటే చాలా స్ట్రెస్‌లుంటాయి. రేపొద్దున ఏంటి ఈఎంఐ కట్టాలి, హ్మ్. రేపొద్దున ఇంకోటి ఏదన్నా కొనాలి, ఆ! రేపొద్దున పిల్లల్ని మంచి స్కూల్‌లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. వర్క్ ప్లేస్‌లో కాంపిటీషన్స్, ఈ హ్మ్. స్ట్రెస్, హ్మ్. ఇయన్నీ 100 ఆలోచిస్తాం మనం. హ్మ్. నిద్రపోము. హ్మ్. ఇయన్నిటి వల్ల ఏమవుతుంది? స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది. డాక్టర్ గారు జుట్టు బాగా పెరగాలంటే హోమ్ రెమెడీస్ పనిచేస్తాయా? పని చేయవండి. హోమ్ రెమెడీస్ ఎందుకు పనిచేస్తాయంటే మెయింటెనెన్స్‌కి పనిచేస్తాయి. హ్మ్. ఎట్లా అంటే మీరు హెయిర్‌కి కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే హ్మ్. జుట్టు పెరగదు. హ్మ్. బట్ ఏంటంటే జుట్టు మంచి ఆహ్, హైడ్రేటింగ్‌గా, నల్లగా కనిపిస్తది. ఎందుకు అంటే హెయిర్‌కెళ్ళి పట్టుకుంటది కాబట్టి షైనీగా లైట్ రిఫ్లెక్ట్ అయ్యి బాగా కనిపిస్తది. హ్మ్. అంతేగాని జుట్టు రాలిపోతుంటే మనం హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ తింటే హ్మ్. జుట్టు బా వస్తది. హ్మ్. ఎగ్ తలకు అప్లై చేసుకుంటే జుట్టు హ్మ్. బా వస్తది. బియర్ అప్లై చేస్తే బా వస్తది. హ్మ్. ఇయన్నీ చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కనిపిస్తున్నాయి. హ్మ్. ఇయన్నీ పైనుంచండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మొక్కుంది. ఆ మొక్కకు పైనుంచి స్ప్రేలు కొడితే పెరుగుతదా? లోపల బలం ఉంటే పెరుగుతదా? అవును. లోపల మినరల్స్ అయన్నీ ఉంటేనే పెరుగుతది. హ్మ్. సో, మనం మల్టీవైటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకుంటే కనీసం ఉన్న జుట్టన్నా బావుంటది. కొత్త హ్మ్. జుట్టు రావడం తర్వాత సంగతి. ఉన్న జుట్టన్నా కాపాడుకోవాలి అంటే మంచి మల్టీవైటమిన్స్. మీకు ఏమేం డెఫిషియన్సీ ఉన్నాయో చూసుకొని
అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్‌లో హెయిర్ ఫాల్ ఉంటది. ఫీమేల్స్‌లో పీరియడ్స్‌లో ఎక్కువ బ్లడ్ లాస్ అయినా హెయిర్ ఫాల్ ఉంటది. నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా ఉంటది. బి12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఫెరిటిన్ డెఫిషియన్సీ, మల్టిపుల్ డెఫిషియన్సీస్‌లో దేనికైనా హెయిర్ లాస్ ఫస్ట్ హెయిర్ మీదే చూపిస్తది బాడీ. Yes. ఫిజికల్ స్ట్రెస్ అయినా, మెంటల్ స్ట్రెస్ అయినా ఏదున్నా కూడా మీకు ఫస్ట్ హెయిరే ఊడిపోతది. డాక్టర్ గారు అన్ని మందులు కనిపెట్టారు. అన్నిటికీ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. హెయిర్ పోతే హెయిర్ పెట్టేస్తారు. చీక్స్ కావాలంటే పెంచేస్తారు. లిప్స్ ఎవ్రీథింగ్. కానీ తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి ఏం లేదెందుకు? అంటే ఒకటండి, గ్రే అయిన హెయిర్ మళ్ళీ బ్లాక్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఏదన్నా మన బాడీలో సివియర్ డెఫిషియన్సీ వల్ల వైట్ హెయిర్ గ్రేయింగ్ వస్తుంది. వైట్ హెయిర్ వస్తుంది అనుకోండి వెంటనే. మనం వెంటనే ఆ డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తే ఎంతో కొంత మెరుగు అవుతుంది. మొత్తం వైట్ అయిపోయిన తర్వాత మనము అంటే మొత్తం తలంతా కాదు, ఆ హెయిర్ ఫాలికల్ వైట్ అయిపోయిన తర్వాత ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం చేయలేం. అప్పుడప్పుడే తెల్లబడుతుంటే మనం మల్టీవైటమిన్స్, బయోటిన్ డెఫిషియన్సీ ఉందా, ఇంకేదైనా డెఫిషియన్సీ ఉందా అని సప్లిమెంట్స్ ఇస్తే కొంతవరకు బెటర్ అవుతుంది. మొత్తం అవుతుందని చెప్పలేం కానీ కొంతవరకు అవుతుందండి. గ్రేయింగ్ అనేది ఎవరు ఆపలేరు. ఎందుకు చిన్న వయసులో కూడా గ్రేయింగ్ వస్తుంది? స్ట్రెస్ లెవెల్స్, ఫుడ్ హ్యాబిట్స్, చిన్న పొల్యూషన్. పిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది డాక్టర్ గారు? ఫుడ్ హ్యాబిట్స్ అండి, డెఫిషియన్సీస్. నేను అదే చెప్తున్నాను కదా, మీకు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. మీ చిన్నప్పుడు మీ ఫాదర్ వాళ్ళందరికీ ఎప్పుడు గ్రేయింగ్ స్టార్ట్ అయింది? ఇప్పుడు నాకు తెలిసి మీ చిన్న చిన్న పిల్లలకే స్టార్ట్ అయిపోతా ఉంటుంది. ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఫుడ్ హ్యాబిట్స్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు మీ ఇలాంటి పెద్ద డాక్టర్స్ దగ్గరకు వస్తే ఈ గ్రేయింగ్ గురించి ఏముంటుంది ట్రీట్మెంట్ అంటే? మల్టీవైటమిన్స్ ఇస్తామండి. యూజువల్ గా మల్టీవైటమిన్స్ ఇస్తాం, ఏదన్నా హెయిర్ గ్రోయింగ్ సీరమ్స్ ఇస్తాం. అంతకుమించి మా దగ్గర పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. డైస్ మంచిది కాదంటున్నారు కదా డాక్టర్ గారు? డైస్ మంచిది కాదండి, అలానే హెన్నా కూడా మంచిది కాదు. హెన్నాలో ఏమవుతుందంటే మీకు అది డ్రై చేసేస్తుంది ఎక్కువ జుట్టుని. డ్రై చేసేసి హెయిర్ బ్రేక్ అయిపోవటం, హెయిర్ ఫాల్ అవటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డైస్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఈ మధ్య. హెయిర్ డైస్ వాడితే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా వస్తుంది. అలా అని డై చేసుకోకుండా ఉండలేం. బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళాలి. కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని కలర్స్, ఏది అమోనియా ఉండకూడదు, పీపీడి అని ఉంటాయి, ఇలాంటి కెమికల్స్ లేని ఎంతో కొంత ఆర్గానిక్ హెయిర్ కలర్స్ వాడుకోవాలి. అది కూడా ఏంటంటే ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. అది యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే కెమికల్స్ అయితే ఎక్కువ రోజులు ఉండిపోతాయి, ఆర్గానిక్ అయితే తొందరగా వాష్ అయిపోతా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఆర్గానిక్ అయిపోయారు. కొంచెం ఆర్గానిక్ అంటే ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు హెయిర్, కొంతమంది హెయిర్ కలర్ వేసుకుంటే మొహం అంతా కూడా బ్లాక్ అయిపోయి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. కొంతమంది ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చి మొత్తం అంతా సోరియాసిస్ లాగా, నెక్స్ట్ వచ్చేసి వైట్ ప్యాచెస్ వేసుకుని వస్తూ ఉంటారు. సో ఏంటంటే ప్రాబ్లం మన ఈ మధ్య చూపిస్తున్నారు టీవీలో, యాడ్స్లో, ఇలా షాంపూ లాగా హెయిర్ వాష్ చేసేసుకుంటే బ్లాక్గా అయిపోతుంది. అంత తొందరగా అయిపోతుందంటే అందులో ఎన్ని కెమికల్స్ ఉండాలి? దట్ ఈస్ నాట్ గుడ్. సో చెప్పండి మంచివి అంటే ఆర్గానిక్. యాక్చువల్గా అయితే మనం ఏ బ్రాండ్ ని ప్రమోట్ చేయకూడదు. ఇన్ జనరల్ మనం మార్కెట్ లో అవైలబుల్ ఉండేవి అయితే క్యూటీ కలర్ అని ఒకటి ఉంటుందండి. క్యూటీ కలర్ అది మంచిదే. ఇండస్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు నాకు తెలిసిన వాటిలో రెగ్యులర్ గా నేను ప్రిస్క్రైబ్ చేసే ఆర్గానిక్ కలర్స్. కంపెనీ వాళ్ళు మాకేం ఇవ్వరు, ఏం రాదు. బట్ ఏంటి, ఇన్ జనరల్ పేషెంట్స్ వచ్చి అడుగుతా ఉన్నప్పుడు మనం చెప్పేది క్యూటీ కలర్, ఇండస్ వ్యాలీ. హెన్నా పెట్టుకుంటే తల చల్లగా ఉంటది, మంచిగా, అంటే అదొక లాంటి కలర్ వస్తుంది. అసలు దాంట్లో ఏమి కెమికల్స్ ఉండవు. సేపు చల్లగా ఉంటుందండి. ఎవరైనా ఇప్పుడు మీరు తల మీద తీసుకొచ్చి ఫ్రూట్ ఏదన్నా పపాయనో ఏదో ఒకటి తీసుకొచ్చి దాన్ని కాసేపు మీరు మిక్సీలో పెట్టేసి తల మీద పెట్టుకుంటే కాసేపు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా. అలాగే హెన్నా పెట్టుకున్నా చల్లగా అనిపిస్తుంది కాసేపు. హెన్నా మన చేతికి ఎలా పండుతుందో తలకు అలాగే పండుతుంది. కాకపోతే మీకు బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ రాదు కదా, మీకు ఒక రెడ్ కలర్ వస్తుంది, ఆడ్గా ఉంటుంది. పాపం కొంతమందికి ఎలాంటి, ఇప్పుడు తెలిసిన మా హాస్పిటల్లో ఒక స్టాఫ్ ఉన్నారు, ఆవిడకి నేను చెప్పిన హెయిర్ కలర్ లో ఆర్గానిక్ హెయిర్ కలర్ వేసినా కూడా ఆవిడకి ఎలర్జిక్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఇంకా అలాంటప్పుడు హెన్నా పెట్టుకోక తప్పదు. ఈ హెన్నాలో కూడా మళ్ళీ బ్లాక్ హెన్నా అని ప్యాకెట్లు కలపటం అవన్నీ మంచివి కాదండి. మళ్ళీ మీరు హెన్నా ఏదైనా పెట్టుకోదలుచుకుంటే న్యాచురల్ గా తెచ్చుకుని పెట్టుకోవాలి, కానీ ఆ బ్రౌన్ బ్లాక్ ఇవన్నీ మళ్ళీ దీనికంటే హెయిర్ కలరే బెటర్. డాక్టర్ గారు, ఎప్పుడైనా ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి, కాస్మెటిక్ సర్జన్ దగ్గర రావాలంటే అక్కడ ప్రైస్ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ లాస్ కోసము మీ దగ్గర వచ్చే బదులు మౌంజరో ఇంజెక్షన్ తీసుకోవచ్చు కదా.
అంటే ఒకటండి మోంజారో ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఉమ్, బట్ మోంజారో ఇంజెక్షన్ ఏంటి అంటే అందరికీ ఉపయోగపడదు. ఉమ్, అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు నేను ఆన్సర్ చెప్పే ముందు కూడా చెప్పాల్సింది, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెయిట్ లాస్ కోసం వెళ్ళరండి. ఉమ్, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఉమ్, ఏదైనా బాడీలో ఒక పార్ట్ కరెక్షన్ కోసం. ఉమ్. పొట్ట మరీ హ్యూజ్ గా ఉంది, కాస్మెటిక్ దానివల్ల సర్జన్ కూడా అన్నా నేను. అది కాస్మెటిక్ సర్జన్ అయినా ప్లాస్టిక్ సర్జన్ అయినా ఉమ్, ఎవరైనా పొట్ట బాగా హ్యూజ్ గా హెవీగా ఉంది, ఉమ్, నడవలేకపోతున్నాం, కూర్చుంటే ఆయాసం వస్తుంది, బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోద్ది కదా, బాగా లావుగా ఉన్నాయి, నడుస్తుంటే తైసు రుద్దుకుపోతున్నాయి, ఉమ్, పుండు పడిపోతుంది, దానివల్ల మేము జిమ్కి వెళ్ళలేకపోతున్నాం, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం ఉమ్, అన్న వాళ్ళకి. లేదు అంటే కనుక అబ్నార్మల్ గా చేతులు ఒకటే లావుగా ఉన్నాయి, లేదంటే బ్రెస్ట్ ఒకటే బాగా హెవీగా ఉంది, హెవీగా ఉండటం వల్ల మెడ నొప్పి వచ్చేస్తుంది మాకు, ఉమ్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ మనం ప్లాస్టిక్ సర్జన్కి వెళ్తాం. ఉమ్, వెయిట్ లాస్ కోసం మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి కానీ ఉమ్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి. Hmm. వెయిట్ లాస్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, బాడీ షేప్ కోసం ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రావాలి. ఉమ్, ఎవరన్నా డాక్టర్ మీకు ప్లాస్టిక్ సర్జరీ చేసి మిమ్మల్ని వెయిట్ తగ్గిస్తామంటే నమ్మద్దు. ఉమ్. బాడీ షేప్ వేరు, వెయిట్ తగ్గడం వేరా? అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 లీటర్ల ఫ్యాట్ తీసాను అనుకోండి, ఉమ్, పొట్ట నుంచి మహా అయితే 10 లీటర్స్ ఫ్యాట్ కలిపితే ఉమ్, ఒక 5 కేజెస్ 6 కేజెస్ ఉంటుంది. ఉమ్, 120 కేజెస్ లో 5-6 కేజెస్ తీస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది మీకు? ఉమ్, కానీ ఈ పొట్టను మనం తగ్గియటం వల్ల ఆయన కొంచెం లైట్ వెయిట్ కింద ఫీల్ అయ్యి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటాం, నడటం అట్లాగా. ఈ తై నుంచి ఒక 3 లీటర్స్, ఈ తై నుంచి ఒక 3 లీటర్స్ ఫ్యాట్ తీస్తే గొప్ప. ఉమ్, కానీ ఆ ఫ్యాట్ తీయటం వల్ల ఈ తొడలు రుద్దుకుపోకుండా హ్యాపీగా ఆయన జిమ్ లో కొంచెం ఎక్కువసేపు కార్డియో చేసి వెయిట్ తగ్గచ్చు. ఉమ్, కొంతమంది ఎంత జిమ్ చేసినా ఈ సైడ్ ఉన్న ఫ్యాట్స్ తగ్గవు. లేడీస్ కి అక్కడ దాకా సన్నగా ఉంటారు, మన సౌత్ ఇండియన్స్ లో. ఉమ్, ఈ హిప్స్ సైడ్ మాత్రం ఇలా బల్జ్ లాగా ఉంటుంది. ఉమ్, దానివల్ల వాళ్ళు డ్రెస్ వేసుకోలేరు, ప్రాపర్ గా జీన్స్ వేసుకోలేరు, లేదంటే చుడీదార్ వేసుకున్నప్పుడు ఓపెన్ అయిపోతా ఉంటుంది అక్కడ ఇలాంటివన్నీ. సో చాలా మంది ఏం చెప్తారంటే డైట్ చేయొచ్చు కదా, జిమ్ చేయొచ్చు కదా తగ్గుద్ది అని. ఉమ్, ఇక్కడ ఏం చేసినా తగ్గదండి. ఉమ్. సో ఇక్కడ కూడా అంతే కదా డాక్టర్? చేతులు కొంతవరకు తగ్గుతాయి. చేతులు మనం డంబెల్స్ చేసినా ఈ లూజ్ స్కిన్ ఉంటుంది చూసారా, ఆ లూజ్ స్కిన్ తగ్గదు. దానికి ఖచ్చితంగా మనం ఆపరేట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి వెనకాల లవ్ హ్యాండిల్స్ అంటాం, అంటే నడుము దగ్గర సన్నగా ఉంటారు. ఇన్షర్ట్ చేసుకుంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటే అక్కడ మాత్రం టైట్ గా ఉంటుంది షర్ట్. అది ఏ జిమ్ చేసినా లవ్ హ్యాండిల్స్ తగ్గవు. కొంతమంది జిమ్ ట్రైనర్స్ వాళ్ళు తగ్గిస్తామంటారు కానీ తగ్గదండి అది. సో ఈ స్టబ్బర్న్ ఫ్యాట్స్ అన్ని ఏంటంటే మనం లైపోసక్షన్ చేస్తే సింపుల్ గా చిన్న హోల్ లోంచి ఈ ఫ్యాట్ అంతా తీసేస్తే వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, బాడీ మూవ్మెంట్ కొంచెం ఈజీ అయ్యి బాగా నడిచి బాగా పరిగెత్తి మనకు కొంచెం ఆటోమేటిక్ గా వి విల్ రెడ్యూస్ వెయిట్. అంతేగాని మన ప్లాస్టిక్ సర్జరీ చేసి వెయిట్ తగ్గించలేదు. మీ దగ్గరికి వెయిట్ లాస్ కోసం కాదు, షేప్ కరెక్షన్ కోసం రావాలి, ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ కోసం రావాలి. వెయిట్ లాస్ కోసం కూడా వస్తారు. వాళ్ళకి ఏంటంటే మనం మోంజారో ఇంజెక్షన్స్ అవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మోంజారో వచ్చింది, ఒజెంపిక్ వచ్చింది, చాలా సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్, చాలా బ్రాండ్స్ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్ అయ్యి ఎవరు పడితే వాళ్ళు కూడా వాడకూడదండి. లివర్ ఎంజైమ్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూసుకుని వాళ్ళకి డోసేజ్ ని బట్టి స్లోగా ఇస్తాం. అదే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వచ్చాక చిన్న చిన్న సెంటర్స్ లో కూడా, అంటే బ్యూటీ పార్లర్స్ లో కూడా ఇస్తున్నారు డాక్టర్. బ్యూటీ పార్లర్ దాకా వెళ్తున్నారు. మీకు బయట మెడికల్ షాప్ కి వెళ్ళి నాకు ఇప్పుడు మోంజారో ఇంజెక్షన్ ఇవ్వండి అంటే వెంటనే ఇచ్చేస్తున్నారు, చేసేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మీ హంగర్ ని, ఆకలిని తగ్గిస్తాయి. ఇది వాడిన రోజులు మీరు బాగానే ఉంటారు, ఈ వాడటం ఆపే గానీ మళ్ళీ ఆకలి పెరిగిపోయి తినేస్తే మళ్ళీ పెరిగిపోతారు. ఇవన్నీ ఎవరికి అంటే ఒక 10-15 కేజెస్ తగ్గాలి, ఇన్స్టెంట్ గా షుగర్ కంట్రోల్ అవ్వాలి, షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉంది, షుగర్ కంట్రోల్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. కానండి జనరల్ గా వెళ్ళిపోయి 120-130 కిలోస్ ఉండి నేను ఒక 10 రోజులు 15 రోజులు ఇది తీసుకుంటాను, లేదా 2-3 months తీసుకుంటాను, తీసుకోగానే మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఆకలి పెరుగుద్ది, మళ్ళీ తింటే అప్పుడు దాకా తగ్గించుకున్న బాడీ సడన్ గా ఒకేసారి మళ్ళీ బర్స్ట్ అవుట్ అవుతుంది. డాక్టర్, బాడీ అంతా సన్నగా ఉండి కొంతమందికి పొట్ట మాత్రమే పెద్దగా ఉంటుంది, అది ఎట్లా తగ్గిస్తారు? అట్లా ఉంటే జిమ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ట్రై చేపిస్తామండి. ఇంకా అప్పుడు తగ్గపోతే కనుక ఖచ్చితంగా లైపోసక్షన్ చేయాల్సిందే. లైపోసెక్షన్ అంత మంచిదా? లైపోసక్షన్ మంచిదా అంటే చెడ్డదైతే కాదండి. లైపోసక్షన్ చేయటం వల్ల డెత్లు అవటం అవన్నీ అపోహలండి. అది సర్జరీయేనా డాక్టర్? లైపోసక్షన్ అంటే సర్జరీ అండి, అంటే అనస్థీషియాని చేస్తాము. ఈ చిన్న హోల్ ఒక 2 mm to 3 mm హోల్ లో నుంచి మనం దాదాపు ఒక 6 to 8 లీటర్స్ ఫ్యాట్ తీసేస్తాం. ఆ ఫ్యాట్ తీసేది అంటారు కదా, మేము కొన్ని వీడియోస్ చూస్తాం, భయమేస్తే డాక్టర్ గారు. ఏం లేదండి, చిన్న హోల్ లో నుంచి నీట్ గా ఫ్యాట్ తీసేస్తాం. ఈ ఫ్యాట్ తీసిన తర్వాత మీరు అడగొచ్చు మళ్ళీ ఫ్యాట్ పెరుగుతుందా తీసుకుంటే అని.
తీసేసిన ఫ్యాట్ మళ్ళీ పెరగదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత బాక్స్‌లో ఒక 1000 చిన్న చిన్న పర్ల్స్ లాగా ఫ్యాట్ ఉందనుకోండి. ఒకటి 800 తీసేసాం అనుకోండి. తీసేసిన తర్వాత మహా అయితే మళ్ళీ ఒక 200 అలా మిగిలిపోతాయి గదా! అది ఉంచాలి. ఎవరికైనా ఉంచుతాం. మొత్తం తీసేయలేం గదా ఫ్యాట్. మీకు కంటిన్యూయస్‌గా తింటానే ఉంటే ఎక్కడో చోట ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదా! అది పెరుగుతది. ఇక్కడ పొట్ట దగ్గర ఫ్యాట్ అంతా తీసేసాము. మనం తింటానే అన్‌కంట్రోలబుల్‌గా ఉంటే ఇంక థైస్ దగ్గరో లేదంటే ఇంకెక్కడో పెరగొచ్చు. మెయింటైన్ చేస్తూనే ఉండాలి ఇంకెప్పుడు. మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి. మీరు తినే ఫుడ్‌లో ప్రోటీన్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. మనం ఏదైనా రెస్టారెంట్‌కో, హోటల్‌కో ఎళ్లి రైస్ బౌల్ అని ఆర్డర్ ఇచ్చామనుకోండి వెస్టర్న్ రెస్టారెంట్స్‌కెళ్ళి. ఆళ్ళు ఏం చేస్తారు? చికెన్ ఎక్కువ, లేదా పన్నీర్ ఎక్కువ, దాంతో పాటు కొంచెం రైస్, ఎక్కువ వెజిటబుల్స్ ఇస్తాడు. అలా తినాలి మనం. మనకి ఇండియన్స్‌కి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్‌కి ఏంటంటే మంచిగా ఇంత అన్నం పెట్టి అందులో నెయ్యేసి పక్కన కొంచెం కూర పెడతారు. దట్ ఈస్ అవర్ కల్చర్. సో ఏం చేస్తున్నాం మనం? ఫైబర్స్, ప్రోటీన్స్ తక్కువ తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకుంటున్నాం. రివర్స్ చేయాలి. ఎక్కువ కర్రీ, తక్కువ రైస్ అట్లా తింటే ఆటోమేటిక్‌గా సరిపోద్ది. ఇదే మెయింటెనెన్స్ అంటే. అదే సర్జరీ అన్నారు, మెయింటైన్ చేయలేదన్నారు. ఇప్పుడు నాన్ సర్జికల్ ఫ్యాట్ లాస్‌లు ఉన్నాయి చాలా వరకు. కూల్ స్కల్ప్టింగ్ అని అయన్నీ ఏం చేస్తారంటే ఎళ్ళగానే మీకు అది పెట్టేసి తగ్గిచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంటికెళ్లారు, తినేసారు, అందుకే వెయిట్ పెరిగిపోయారంటారు. అలాంటి అలాంటి మిషన్స్‌తో చేయించుకునే మంచియేనా? రిస్క్ అంటే మీరు చేయించుకున్న రిజల్ట్ ఈజ్ టెంపరరీ. మళ్ళీ వెంటనే మళ్ళీ సేమ్‌కొచ్చేస్తారు. సో నాన్ సర్జికల్ ఫ్యాట్ కరెక్షన్ లాస్‌లు ఇయన్నీ ఫ్యాట్ తీసేస్తాం, స్ట్రింక్ చేసేస్తాం ఇయన్నీ నమ్మొద్దండి. నమ్మినా కూడా కనీసం మీరిచ్చిన రిజల్ట్ ఒక 6-8 మంత్స్ ఉంటే అప్పుడు నమ్మొచ్చు కానీ అప్పుడు డబ్బులు కడతామనంటే ఎవరు చేయరు మీకు. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదైనా గాని మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటే అస్సలు ఏమీ చేయొద్దని ఎవరో చెప్పరండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఎక్కువ పెట్టుకుని 70% ఒక 30% అన్నా ఏదో అన్‌హెల్తీగా ఉంటే ఓకే గానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్ మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం కొంతవరకు సేఫ్ ప్లేస్‌లో ఉన్నట్టు. డాక్టర్ గారు ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్‌లో ఇలా చేతులు ఫింగర్స్ తెగిపోవడం అలా చూస్తాం గదా! అది ఫింగర్ ఒకవేళ కట్ అయింది అన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్త చేసుకొని మీ దగ్గర రావాలి? ఫింగర్ సపోజ్ ఏదైనా మెషిన్‌లో పడో, డోర్‌లో పడో, బైక్ చైన్‌లో పడి ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య. ఆ బైక్ చైన్ క్లీన్ చేసుకుంటా ఉంటే సండే ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి ప్రొటెక్షన్ ఉండదు. అది క్లీన్ చేసుకుంటున్నా ఉన్నప్పుడు తిప్పుతా ఇంజిన్ ఆన్ చేసి క్లీన్ చేసుకుంటే ఫింగరో పడిపోయి కట్ చేసుకొని వస్తున్నారు. నా దగ్గరికే 7-8 కేసెస్ వచ్చినాయి. సో దాన్ని వెంటనే ఏం చేయాలి అంటే దాన్ని తీసుకుని ముందు వాష్ చేసేసి మినరల్ వాటర్‌తో డ్రింకింగ్ వాటర్ దేనితోనో వాష్ చేసేసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఏసి, ప్లాస్టిక్ కవర్‌ని ఒక ఐస్ క్యూబ్స్ కవర్‌లో ఏసేసి దాన్ని మనం లాక్ చేసేసి తీసుకొచ్చేస్తే వెంటనే వితిన్ 6-8 అవర్స్ వస్తే మనం దాన్ని మళ్ళీ అటాచ్ చేయొచ్చు. కట్ అయినయి, క్రష్ అయిపోయి, నలిగిపోయినయి చేయలేం. అలాగే ఏలైనా, చెయ్యైనా, కాలైనా ఏదైనా కూడా మనం వెంటనే వితిన్ 6-7 అవర్స్‌లో ఐస్ ప్యాక్‌లో పెట్టుకొని తీసుకొస్తే మనం దాన్ని అటాచ్ చేయటానికి ట్రై చేయొచ్చు. ఏదైనా పాత స్కార్స్ ఉన్నాయి. అంటే స్కార్స్ ఇన్ ద సెన్స్ చేతి మీద దెబ్బలు తగిలిన, తగిలి పాత సూచర్లేసిన మార్క్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయిన స్కార్స్ కానీ ఇలాంటియన్నీ మనం CO2 లేజర్, MNRF ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసి స్కార్‌ని రెడ్యూస్ చేయొచ్చండి. స్కార్ రిమూవ్ చేయలేం గానీ స్కార్‌ని రెడ్యూస్ చేయొచ్చు. లేదు మరీ పెద్దగా ఉంటే స్కార్ దాన్ని ఎక్సర్సైజ్ చేసి చిన్న ఫైన్ లైన్ లాగా తీసుకురావచ్చు. అలా కాకుండా కొంతమందికి మొహం మీద ఇలా బియర్డ్ దగ్గర ఘాట్లుండి ఇక్కడ హెయిర్ లేకుండా ఉంటది. ముస్టాచ్ దగ్గర ఇక్కడ మీసం దగ్గర కూడా దెబ్బ తగిలి లిప్స్ కట్ అయ్యి హెయిర్ లేకుండా ఉంటది. ఐబ్రోస్ కట్ అయ్యి హెయిర్ లేకుండా ఉంటది. అలాంటి వాళ్ళకి సెలెక్టివ్‌గా ఆ స్కార్స్ మీద కూడా మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు కదా మన మొహం ఇక్కడ హెయిర్ మీద ఎలా చేస్తున్నామో ఈ బియర్డ్ కి ఇక్కడ ముస్టేజ్ కి పైన ఐబ్రోస్ కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఏదైనా సాధ్యమే కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సాధ్యమే బట్ ఎప్పుడైనా న్యాచురల్ ఈజ్ బెటర్ దాన్ అన్‌న్యాచురల్. సో న్యాచురల్ గా మెయింటైన్ చేసుకుంటా ట్రై చేయండి. న్యాచురల్ గా అవ్వలేనప్పుడు మనం చేయొచ్చు దాన్ని. ఫైనల్ గా డాక్టర్ గారు కలర్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా ఫెయిర్ కావాలంటే అవ్వచ్చా? గ్లూటథైన్ ఇంజెక్షన్స్ చాలా తీసుకుంటున్నారండి మార్కెట్లో. చాలా మంది డాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అని, గ్లూటథైన్ సప్లిమెంట్స్ అని, గ్లూటథైన్ సోప్స్ అని. ఏదైనా దట్ ఈస్ టెంపరరీ అండి. మీరు గ్లూటథైన్ తీసుకున్న రోజులు మీరు కొంచెం ఫెయిర్ గా కనిపిస్తారు. ఆపే గానీ మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఏదైనా అన్‌న్యాచురల్ ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు. సో ఏదైనా మ్యారేజ్ ఉంది, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇట్లాంటప్పుడు ఏంటంటే మనం కొన్ని రోజులు గ్లూటథైన్ తీసుకుని మంచిగా మెయింటైన్ చేసుకుని
ఆ తర్వాత మళ్ళీ మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతా అయితే కొంచెం మెయింటైన్ అవుతుంది కానీ మీరు గ్లూటథైన్ లైఫ్ లాంగ్ తీసుకుంటాం అంటే అవ్వదు. ఏబీసీ డ్రింక్ కూడా మ్యాజిక్ చేస్తుంది అంటారు. మ్యాజిక్ ఏం కాదండి, అందులో వైటమిన్ ఏస్ ఎక్కువ ఉంటాయి. వైటమిన్ ఏ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం మంచిగా తీసుకుంటా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫైబర్స్ వెళ్తున్నాయి బాడీలోకి. వైటమిన్ ఏ వెళ్తున్నప్పుడు ఏంటంటే మంచిగా ఒక రకమైన ఒక ఫెయిర్నెస్ కానీ కొంచెం ఒక ఒక రెడ్ కలర్ ఒక మీరు ఎక్కువ పపాయ రోజు తీసుకుంటా పోమగ్రానేట్ రోజు తీసుకుంటా ఉంటే ఇక్కడ ఒక రకమైన బ్లషెస్ బ్లష్ లాగా వస్తుంది, వైటమిన్ ఏ కెరోటిన్స్ అన్ని. సో మంచిదే, కానీ జ్యూస్ కంటే కూడా నేను ఏం అడ్వైస్ చేస్తాను అంటే పీసెస్ తినమని చెప్తాను. జ్యూస్ తింటే డైరెక్ట్ షుగర్ వెళ్ళిపోద్ది బాడీలోకి, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా. అదే పీసెస్ తిన్నారనుకోండి ఫైబర్తో పాటు షుగర్ వెళ్తే ఏంటంటే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ సడన్ గా పీక్ పెరగకుండా స్లోగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది బాడీలోకి, అది మంచిది. మోషన్ ఫ్రీగా అవుతుంది, కాన్స్టిపేషన్ ఈ పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫైబర్ ఎక్కువ ఉంటే ఫుడ్ లో ఏంటంటే మనకి హెల్త్ కూడా మంచిది. మధ్య సప్లిమెంట్స్ చాలా తీసుకుంటున్నారు డాక్టర్ గారు, మీ డాక్టర్లు చెప్పకపోయినా తీసుకుంటున్నారు. సప్లిమెంట్స్ తీసుకోవాలండి, కాకపోతే డాక్టర్ సూపర్విజన్ లో తీసుకోవాలి. సప్లిమెంట్స్ అంటే ఏంటంటే మనకి డైలీ మనం తినే ఫుడ్ లో అన్ని వెళ్ళట్లేదు వైటమిన్స్ మినరల్స్ అన్ని. అందుకే న్యాచురల్ గా కొంతవరకు సప్లిమెంట్స్ తీసుకుంటే మన బాడీకి మంచిది, మన హెయిర్ కి స్కిన్ కి అన్నిటికీ మంచిది. సప్లిమెంట్స్ తీసుకోవాలి కానీ అందరూ ఏదో మీరు చెప్పారనో నేను చెప్పానో మా డాక్టర్ నాకు ఈ సప్లిమెంట్స్ ఇచ్చాడు నాకు బాగా పనిచేసినాయి నువ్వు కూడా వాడు అంటే మీరు వాడటం అట్లా చేయకూడదు. ఎవరికి తగ్గ సప్లిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మాకు ఎన్ని పేర్లు తెలిసాయో, ఒమేగా-3 ఇలాంటివన్నీ తెలిసిపోయాయి. ఫిష్ ఆయిల్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఇస్తున్నారు, అశ్వగంధ, కొలెస్ట్రమ్, చాలా సప్లిమెంట్స్ వచ్చినాయి. బట్ అన్ని వాడకూడదు. మోస్ట్ మిస్యూజ్డ్ సప్లిమెంట్ ఏది అంటే బయోటిన్. సో హెయిర్ కొంచెం రాలిపోతుంది బయోటిన్ వాడేద్దాం, హెయిర్ గ్రే అవుతుంది బయోటిన్ వాడేద్దాం. బయోటిన్ ఒక్కటే కాదండి, బయోటిన్ లాంటివి చాలా ఉంటాయి, అన్ని కలిపితేనే సప్లిమెంటేషన్. కానీ ఓన్లీ బయోటిన్ తీసుకుంటే మీకు సప్లిమెంటేషన్ వచ్చేదంటే నమ్మకూడదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఫాలో అవ్వాలని కోరుకుందాం. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. అట్లాగేనండి. మంచి మెసేజ్ అండి. థ్యాంక్ యూ అండి.